తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రైతుల సమస్యల పరిష్కారానికి వారికి మెరుగైన సేవలు అందించేందుకు పెదనెండ్రకొలను సొసైటీ నూతన కమిటీ శక్తివంచం లేకుండా కృషి చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నెడమరు మండలం పెదనెండ్రకొలను ది విశాల సహకార సంఘం చైర్మన్ గా కందులపాటి సత్యనారాయణ, త్రిసభ్య కమిటీ డైరెక్టర్లుగా బద్దిరెడ్డి శ్రీనివాస్, అల్లూరి శివరామ గోపాలకృష్ణంరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని చైర్మన్, త్రిసభ్య కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెడమరు జనసేన పార్టీ అధ్యక్షులు నిమ్మల దొరబాబు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పొత్తూరి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పెదనెండ్రకొలను గ్రామంలో విశాల సహకార సంఘానికి చైర్మన్ గా కందులపాటి సత్యనారాయణ గారు, అలాగే మెంబర్స్ గా బుజ్జి గారు, వాసు గారు, అలాగే ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం, సుమారుగా ఒక 20 కోట్ల టర్నోవర్తో ఉన్న సొసైటీ, ఈ సొసైటీని కూడా ఇంకా అభివృద్ధి పదంలో సత్యనారాయణ గారు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ, అలాగే మనకి ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారి సహకారంతో కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలని, అంటే మనకి ఏమన్నా గోడౌన్స్ కావాల్సిన, అలాగే రైతులకి ఎరువులు అలాంటి ఏమన్నా కావాల్సిన అన్నిటిని కూడా ఎన్ని రకాలుగా మనం ప్రభుత్వం నుంచి మన రైతులకి చేయగలమో అన్ని రకాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని మన సత్యనారాయణ గారిని కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా ఈరోజు మన చైర్మన్గా బాధ్యత తీసుకున్న సత్యనారాయణ గారికి, అలాగే మెంబర్స్గా బుజ్జికి, వాసికి కూడా అభినందనలు. సహకార సంఘాల చైర్మన్గా నియమించిన మన ఉంగుటూరు ఎమ్మెల్యే యువ నాయకుడు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారికి, మన నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఆప్కాప్ చైర్మన్ గారు శ్రీ గన్ని వీరాంజనేయులు గారికి, పెదనెండ్రకొలను విశాల సహకార సంఘం రైతుల తరఫున, మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఇద్దరు సహకారంలో గన్ని వీరాంజనేయులు గారు, మన ధర్మరాజు గారి సహకారంలో ఈ విశాల సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకున్నాను. వారిద్దరికి మరొకసారి నా కృతజ్ఞతలు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం, రాచర్ల గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో మంచినీరు, డ్రైన్ సమస్యలను స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిలపత్తి వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిన చోటల చంద్రబాబు నాయుడు గారికి మహిళలు నీరాజనాలు పట్టిన పరిస్థితి ఉంది. అభివృద్ధి అనేది చేసుకుంటూనే సంక్షేమం చేయాలన్న కార్యక్రమాన్ని ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు, ఏంటి ఎలా చేసేస్తాడో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని పిచ్చోళ్ళలో మాట్లాడాడు పెద్ద మనిషి. కానీ అందరికీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అనిపించేలాగా చేసిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రానున్న రోజుల్లో మిగిలిన అన్నదాత సుఖీభవ 2 రోజుల్లో పడిపోతుంది. మహిళలకు వాగ్దానం చేసిన ప్రకారంగా బస్సు ప్రయాణం ఆగస్టు 15న జరుగుతుంది. ఇలాగా సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రోడ్లు తూట్లు పడిపోతే రోడ్లు వేయించుకుని అమరావతిని చూసుకుంటూ, పోలవరాన్ని చూసుకుంటూ, వెలుగొండను చూసుకుంటూ, మరి రైల్వే జోన్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ చూసుకుంటూ
ఇలాగే ఇన్ని సమస్యలని నెత్తి మీద పెట్టుకుని ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా మబ్బు ఇడిపోయినట్టు ఎడగొట్టిన మన ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి, వీళ్ళ అభ్యర్థనల్ని మరి అన్ని రకాలుగా సమర్థిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారిని అభినందనలు తెలియజేసి ఈ రాచర్ల గ్రామంలో పలు సమస్యలు తాండవిస్తా ఉన్నాయి. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ వాటర్ నీటి పైపుల్లో కలిసిపోయి కంపొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎండిఓ గారికి తెలియజేశాం, ఫండ్స్ తక్కువగా ఉన్నాయి, కొద్దిగా ఎన్ఆర్జీఎస్ వర్కులు వచ్చిన తర్వాత చేద్దామని ఏదో అంటున్నారు. శాసనసభ్యులకి తెలియజేసి అంతేకాకుండా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గతంలో పైప్ లైను మరి ఈ డ్రైనేజీ లైన్లు కలిపి ఒకే సైడ్ లో పెట్టేసిన మూలంగా మరి ఇబ్బందులు వస్తున్న బాట వాస్తవం. వాటిని అన్నింటినీ పరిశీలించి ఎన్ఆర్జీఎస్ వర్కుల ద్వారా ఈ గ్రామానికి ఇబ్బంది లేకుండా చేయడానికి శాసనసభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గాని కూటమిలో ఈ ఇబ్బంది లేకుండా చేయడానికి కృషి చేస్తామని. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల ఆందోళనలు భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం 21,000 నుండి 24,500 జీతం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, విద్య, వైద్యం, ఉపాధి హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, శ్రామిక ప్రజలందరూ ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే అందరికీ ఒకే రకమైనటువంటి పని ఉన్నప్పుడు ఒకే రకమైన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని చెప్పి ఇలాంటి అనేక డిమాండ్లతో సమ్మె జరుగుతూ ఉంది. గతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమకు విలువ కట్టలేనటువంటిది, అత్యంత విలువైనది, వారికి పాదాభివందనం చేస్తున్నామని చెప్పి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మాటలు కాదు చేతల్లో చూపించమని ఈరోజు కార్మిక సంఘాలు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. దేశంలో రాజ్యాంగం ఆధారంగా రాజ్యం అనేటువంటి పరిపాలన ఉంటుంది. మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 20 షెడ్యూళ్ళు అలాగే ఆర్టికల్స్లో పేద ప్రజలకు అనుకూలమైనటువంటి అంశాలన్నీ కూడా చేర్చడం జరిగింది. అందులో సమానత్వం ఉంది, సమాన వేతనం ఉంది, అలాగే కార్మికులకు పిల్లలకు విద్య ఉంది, వాళ్ళకు ఆరోగ్యం ఉంది, గృహ వసతి ఉంది, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తొంగలో తొక్కి రాజ్యాంగాన్ని పక్కకు నెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వైనం మనకు కనబడతా ఉంది. కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, సిఐటి వ్యతిరేకిస్తా ఉంది, సిపిఎం వ్యతిరేకిస్తా ఉంది. రెండోది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు P4 అని చెప్పి ఒక పథకం పెట్టాడు. అంటే ధనికులంతా పేదలకు సహాయం చేయాలంట. ముందు ఆయన 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల పైచీలకు ఆస్తి సంపాదించుకున్నాడు. ఆయన ఏమి దాన ధర్మాలు చేస్తున్నాడో పేదల కోసం ముందు ఆయన ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఎక్కడా కూడా ధనికులు పేదల కోసం సాయం చేసినటువంటి సందర్భాలు లేవు. మరింత దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇదంతా కూడా ప్రజలను భ్రమలో గురి చేసి ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయం రాకుండా అణచడానికి చేస్తున్నటువంటి కుట్రలు తప్ప కుతంత్రాలు తప్ప మరొకటి కాదు. కార్మిక సంఘాలన్నీ గత 100 సంవత్సరాలుగా 120 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి రక్షణ చట్టాలు, సంక్షేమ చట్టాలు, వేతన చట్టాలు, పారిశ్రామిక వివాదాల చట్టాలు, అట్లాగే యాజమాన్యాలతో బేరసారాలాడేటువంటి చట్టాలు అన్నీ కూడా రద్దు చేసి 29 చట్టాలు 4 కోడ్లుగా తెచ్చారు. అలాగే 29 రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో వచ్చేటువంటి కార్మిక చట్టాలను కూడా రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు వాటిపైన ఏం మాట్లాడాడు. కాబట్టి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ప్రజాకంటకులుగా మారారు, కార్మిక వ్యతిరేకులుగా మారారు. ఉద్యోగుల యొక్క జీతభత్యాలు తగ్గిస్తూ ఉన్నారు, ఉపాధ్యాయుల యొక్క పనిభారం పెంచుతూ ఉన్నారు, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడంలా, అలాగే కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు ఊడదీస్తూ ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సిన పరిస్థితి కార్మిక వర్గానికి వచ్చిందని తెలియజేస్తూ కార్మిక వర్గం చేస్తున్నటువంటి సమ్మె న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది. దీనికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. వీరి పోరాటానికి ముందు భాగా నుండి నడుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశం. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు సాగాయన్న మంత్రి నిమ్మల. మాజీ సీఎం జగన్ అవగాహన బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న మంత్రి నాదెండ్ల. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో గుంతలు కూడా పోర్చలేకపోయిందని ఎద్దేవా. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఏపీ నుంచి గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామనే ప్రతిపాదన రాలేదన్న తెలంగాణ సీఎం రేవంత్. అలాంటప్పుడు ఆపాలనే చర్చ కూడా ఉండదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.